ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఒక్క భారతదేశంలోనే జనాభా ఎందుకు ఇంతలా ఉంటది? అంటే అది నిజానికి దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకున్న ట్రై చేయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరోప్ ఇంకా ఇతర ఖండాల్లో పంటలు సరిగా పండేవి కాదు. కానీ మన భారతదేశంలో ఉన్న గంగా, సింధు, బ్రహ్మపుత్ర లాంటి నదుల పరివాహక ప్రాంతాల్లో ఉండే భూములు చాలా అంటే చాలా సారవంతంగా ఉండేవి. దానివల్ల మన భారతదేశంలో పంటలు బాగా పండి ఆహారం సమృద్ధిగా ఉండేది. ఇంకా పంచదార అక్కడ చీమలు అక్కడ ఉంటాయి కాబట్టి ప్రపంచపు నలుదిక్కుల నుంచి ఆహారం కోసం భారతదేశానికి వలస వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు. అలా వాళ్ళ చేతులు మన చేతులు కలడం వల్ల భారతదేశ జనాభా అలా పెరిగిపోయింది. ఇంకా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రతి రోగానికి మెడిసిన్ వచ్చేసింది, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికేసింది. ప్రపంచం మొత్తం అడ్వాన్స్ గా మారిపోయింది. దాని వల్ల ప్రపంచంలో డెత్ రేట్ బాగా పడిపోయింది. దీన్ని అర్థం చేసుకున్న చైనా బర్త్ కంట్రోల్ పాలసీస్ పెట్టి జనాభా పెరగకుండా జాగ్రత్త పడింది. కానీ మనోళ్ళు మాత్రం అని రెచ్చిపోయింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద దాదాపు 18% జనాభా ఒక్క భారతదేశంలోనే ఉందంటే అర్థం చేసుకోండి మనోళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇంక ఇది ఫ్యూచర్ లో తగ్గుద్దో పెరుగుద్దో ఆ పైన నోడికే తెలియాలి. ఇంతకీ మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.